అబ్బాయి హైట్ ఎంత ఉంటాడు, కరెక్ట్, కాంప్లెక్షన్ ఎంత ఉంటుంది, శాలరీ ఎంత వస్తుంది, పీజీ ఉందా లేదా. క్వశ్చన్ ఏంటంటే నీ పెళ్ళి ఎందుకు విరిగిందంటే కారణం ఏంటి? కారణం చాలా సింపుల్, నా భార్యకి చెడ్డమవుడు దొరికింది. మీ అమ్మ మీ నాన్నగారు హ్యాపీగా ఉన్నారు కదా. ఒక మనిషితోటి ఒక రూఫ్ కింద బోరు కొట్టించే మనిషితోటి జీవించడం కన్నా నరకం యముడు కూడా క్రియేట్ చేయాలి. ఇది కేవలం స్త్రీ పురుష సంబంధాలు వివాహం కాంటెక్స్లోనే జరుగుతుందా? సో ఈ న్యూ సిచ్యువేషన్స్ ఒరిజినల్ వ్యక్తిత్వాలు బయటకు వస్తాయి పెళ్ళైన తర్వాత. దట్ విల్ బి ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ఎనీ మ్యారేజ్. నేను ఎప్పుడు కాలిస్తే అప్పుడు నా ఫ్రీడమ్కి నువ్వు అడ్డు వచ్చినప్పుడు నేను నీతో ఉండను. ఆ ఫ్రీడమ్కి పరిధులు ఉన్నాయని మీరు నమ్ముతారు? మనం కోర్టులో కూర్చుని భగవద్గీత మీద పెట్టి అబద్ధం చెప్పినట్టు. కోర్టులో ఉన్న భగవద్గీత మీద చేసిన ఎవడు నిజం చెప్పడు, ఎందుకంటే అందరూ అబద్ధం చెప్తారని తెలుసు. దాన్ని మనం ఎంత డిసిక్రియేట్ చేస్తామో సేమ్ థింగ్ ఇక్కడ ప్రతి పెళ్లిలో చెప్తారు, రాము ఐ లాస్ట్ మై డిజైర్ ఫర్. అది వినటానికి నాకు చాలా హార్ష్గా అనిపించింది. సో ప్రతి మనిషి డిఫరెంట్ డెసిషన్స్ ఆ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు కలిసిన మనుషుని బట్టి తీసుకుంటారు. కానీ దీని అంతట్లో కామన్ పాయింట్ ఏంటంటే ఫ్రీడమ్. దే ఆర్ డూయింగ్ వాట్ దే వాంట్. బాగా ఇష్టమైన ఐన్ ర్యాండ్ మీకు పరిచయం అయితే మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే వర్కౌట్ అవుతుందా? ఇంపాసిబుల్. ఐన్ ర్యాండ్కి నాకు ఎందుకు కమిట్ అవుతుందంటే మేమిద్దరం మాట్లాడదాం, అవతల చెప్పేది నేను. క్షణక్షణం సినిమా ఇప్పుడు శ్రీదేవి గారు నాకు చాలా పెద్ద ఫ్యాన్. ఒక పర్టిక్యులర్ టైంలో నేను నా వైఫ్ తోటి రత్నతోటి నేను శ్రీదేవి గురించి శ్రీదేవి గారు నాకు 11 o'clock ఫోన్ చేసేవారు రాత్రి ఇంట్లో. నేను లేని ఇంట్లో, కానీ ఫోన్ ఎత్తి అని చంపని కూడా